డీటెయిల్స్ చూద్దాం. రేపు ఎల్లుండి జరగనున్న టీడీపీ మహానాడు ఈసారి సరికొత్త హైబ్రిడ్ విధానంలో చరిత్ర సృష్టించబోతుంది. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి పరిమిత నేతలతో మహానాడు నిర్వహిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్ల ద్వారా లక్షలాది కార్యకర్తలను డిజిటల్ గా అనుసంధానించనున్నారు. దేశం ఔరా అనేలాగా తెలుగు జాతి మురిసేలా ఈ మహానాడు ఉండబోతోంది. స్త్రీ శక్తి ప్రధాన ఎజెండాగా మహిళా సంక్షేమం, పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర అభివృద్ధిపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇక నారా లోకేష్ ఆధ్వర్యంలో టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా డిజిటల్ మహానాడు రూపుదిద్దుకుంటోంది. ఇది దేశ రాజకీయ చరిత్రలోనే విప్లవాత్మక అడుగుగా ఈ మహానాడు కార్యక్రమం నిలవనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి అందిస్తారు. 2026 సంవత్సరానికి సంబంధించి మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే ప్రస్తుతం ముందుగా అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నెల్లూరులో నిర్వహించేందుకు నిర్ధారించారో, అయితే తర్వాత ఏదైతే కొన్ని పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కూడా కొన్ని ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే ఆ కార్యక్రమాన్ని అక్కడి నుంచి మార్చి ఏదైతే మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే విపత్కర పరిస్థితుల దృష్ట్యా దేశ పౌరులు తమ ఖర్చులను తగ్గించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ ఇంధన పొదుపు కూడా దీని అనేక రకంగా పొదుపు విధంగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో డిజిటల్ ఏదైతే హైబ్రిడ్ విధానంలో అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముందుగా ఏదైతే 26, 27 రేపు ఎల్లుండు ఈ యొక్క మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రస్తుతం మనం మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ మొత్తంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి కూడా ఈ ప్రస్తుతం ఈ యొక్క మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయన మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క డిజిటల్ స్క్రీన్ల మీద ఈ యొక్క స్క్రీన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు మొత్తంగా కూడా తెలుగు జాతి అలాగే తెలుగు నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అయితే మొత్తంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ యొక్క సంబంధించిన ఏదైతే హైబ్రిడ్ విధానంలో అయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కూడా క్లస్టర్ ఏదైతే ఒక నియోజకవర్గాన్ని బట్టి కొన్ని క్లస్టర్లుగా ఏర్పాటు చేసి కొన్ని క్లస్టర్లుగా ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఆ ఇన్ఛార్జీలు తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని దీనికి సంబంధించిన ఎలా పాల్గొనాలి ఈ కార్యక్రమాలు అనే అంశం వాళ్ళు వివరించే పరిస్థితి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి హైబ్రిడ్ విధానంలో ఈ యొక్క డిజిటల్కి సంబంధించి జూమ్ యాప్ ఉంటుంది. ముందుగా ఈ యొక్క రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత జూమ్ యాప్ ద్వారా వీళ్ళు జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మనం చూస్తుంటే ఎదురుగా అక్కడ మహానాడు 2026 పెద్ద స్క్రీన్ అక్కడ ఏర్పాటు చేసిన దాని పక్కన కూడా స్క్రీన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు మొత్తంగా కూడా దీనికి సంబంధించి యాప్ల ద్వారా ఈ జూమ్ యాప్ల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని మొత్తంగా దీనికి సంబంధించిన మహానాడు ఈ యొక్క ప్రస్తుత గవర్నమెంట్కి సంబంధించి కానీ అలాగే టీడీపీకి సంబంధించిన పరిస్థితుల్ని వాటికి సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యంగా వివరించే విధానం ఉంటుంది. ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు గత ప్రభుత్వ పాలనలో కూడా ఇబ్బందులు పడిన విధానం ప్రస్తుత తమకి కార్యకర్తలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేక అంశాలను కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో తెలుసుకునే అవకాశం ఉంది. వచ్చిన వారు కూర్చునే విధంగా నాయకులు అలాగే కార్యకర్తలు ఎవరైతే ఇక్కడికి ఆహ్వానిస్తారో వాళ్ళని ఇక్కడ కూర్చునే విధంగా కూడా మొత్తంగా ఏర్పాట్లు జరిగినాయి. అదేవిధంగా స్క్రీన్ పైన స్టేజీ ఏర్పాటు చేయడం, ఆ స్టేజీ మీద మెయిన్గా ఎవరైతే ఈ యొక్క ఏదైతే ఈ 2 రోజుల కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళని అక్కడ తిలకించే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు జరిగినాయి. మొత్తంగా చూసుకుంటే ఇంకా ఈ యొక్క మహానాడు అంగరంగ వైభవంగా ఈ 2 రోజులు కూడా తెలుగు పండగ వాతావరణం అయితే ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మహానాడు కార్యక్రమానికి తెలంగాణ నుంచి కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా తరలి వస్తారని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో నాగేశ్వరరావు, ఐ న్యూస్, విజయవాడ మంగళగిరి ఆఫీస్.